అందరికీ హాయ్. ముఖ్యంగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అంతకన్నా ఎక్కువ ప్రజ్ఞ, బాబీ సార్, శ్రద్ధ అండ్ సార్ వంశీ గారు మీ అందరికీ పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సంక్రాంతి అనగానే ఇట్స్ బేసిక్లీ మనకు ఒక పెద్ద పండుగ, సినిమాలు పండుగ అంటాం. అలాంటి సంక్రాంతి పండుగకు వచ్చి సక్సెస్ కొడతాం అనేది మామూలు విషయం కాదు. మీ అందరికీ నిజంగా బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ బాలకృష్ణ గారి గురించి ఫస్ట్ ఒకసారి మాట్లాడేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ ఇంటర్వ్యూలో ఆయన లేరు కాబట్టి. సంక్రాంతికి ఆయన మహారాజు, బాక్స్ ఆఫీస్ రారాజు. మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా అదే ప్రూవ్ చేశారు. నిజంగా బాలకృష్ణ గారితో మీకు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఈచ్ ఆఫ్ యూ ఒక్కసారి షేర్ చేసుకోండి. ముఖ్యంగా బాలకృష్ణ గారు వచ్చేసి మీకు లక్కీ చామ్ ఆర్ మీరు ఆయనకి లక్కీ చామ్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినాయి, అఖండ 2 వస్తుంది. సో I am genuinely very lucky generally to have gotten a chance to work with him the second time in this film, and obviously for that a huge thanks to Bobby, Vamsi and Balakrishna sir. This movie is such a terrific film obviously, so I'm very blessed to be a part of it, and working with Balakrishna sir is just pure joy. He is a wonderful human being. Offset, obviously we all know him. I feel he is just a pure-hearted person. He is who he is, and there is no pretense, there is no mask. ఒక పరదా ఉండదు ఆయన. No filters. No filters. He is who he is. He's bindas. He's must. He will have a good time. He'll keep the environment on set positive, keep it light, treat everyone really well, crack jokes. So wonderful to obviously interact with him in that space. And the minute he's in front of the camera, he is a different human being. You can't recognize him. In 1 second, his emotions will change. He'll be joking with us 2 minutes before. The minute he goes in front of the camera, suddenly he's tearing up and tears are rolling down from his eyes in one emotional scene. And I'm just at the monitor because it's not my scene, it's his scene, it's his solo shot. And I'm like, is this the same man who was here 2 minutes ago? So very lucky, very blessed that I'm working with Actually, when she's talking about that emotional scene, Bobby garu, నాకు నిజంగా ఈ సినిమాలో బాగా అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఒక చిన్న పిల్లతో ఆయన చిన్నపిల్లడు అయిపోయాడు. విలన్స్తో వచ్చేసి సరే అక్కడ మాట్లాడుతుంటే వచ్చేసి అక్కడ వచ్చేసి ఒక చిన్న రౌద్రం. అదే మనిషి సెకండ్ హాఫ్లో బాలకృష్ణ సార్ వచ్చేసి ఒక స్టేర్స్ మీద కూర్చొని మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే చాలాసార్లు ఆయన ఎమోషనల్ సీన్స్లో చూసాం, కానీ ఆ ఎమోషనల్ సీన్ మాత్రం లిటరల్గా ఒక మామూలు అక్కడ వచ్చేసి ఫ్యాన్స్ కాదు, ఆడియన్స్ కాదు, ప్రతి ఒక్కడికి గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ మూమెంట్లో అక్కడ ఒక మనిషిని చంపేసినప్పుడు తప్పు లేదు, నిజంగా చంపాలి అతను అనిపించింది. నిజంగా అది ఎలా అసలు మీకు కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? ఆ సీన్ ఆన్ సెట్ డిసైడ్ చేసినట్టున్నారు కదా 1 hour before. అది యాక్చువల్లీ మామూలు యాక్షన్ బ్లాక్ చంపడం అనుకున్నారు, కానీ సడన్ గా ఎందుకు ఇది మరీ రొటీన్ అయింది, టోన్ డౌన్ చేద్దాం అక్కడికక్కడ అనుకుని అక్కడికక్కడ ఆయనకి సీన్ చెప్పి అది చేసిన అప్పుడే నాకు ఫోన్ చేశారు, సీన్ అదిరిపోయింది చాలా బాగా వచ్చిందని. అది రాజస్థాన్లో షూట్ చేసినప్పుడు సడన్ గా అది యాక్చువల్గా ఏంటంటే సన్సెట్ అవ్వాలి, రాజస్థాన్లో ప్యాలెస్లో చేస్తున్నాం. ఓకే, సామోద్ ప్యాలెస్లో అంటే యూనిట్ అంతా గ్యాదర్ అయిపోయాం. బాలకృష్ణ గారిది ఆల్రెడీ ఆ 2 బిఫోర్ డేస్ అంతా ఫుల్ వైలెంట్ బ్లడ్ బాత్, మొత్తం బ్లడ్ అంతా ఒంటి మీద ఉంటుంది. సో ఆయన వచ్చి మేకప్ వేసుకుంటూ రెడీగా ఉంటున్నారు. ఇంకొక కాసేపట్లో సన్సెట్ అవుద్ది. సరే టైం ఉంది కదా, మెట్ల మీద కూర్చొని నేను ఊరికే ప్రిపేర్ అవుతూ మాట్లాడుతుంటే నాకు ఊరికి ఒక ఐడియా వచ్చింది. బాలకృష్ణ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా, డైరెక్టర్ ఏం చెప్తున్నా ఆయన నమ్ముతున్నారు, లెట్స్ ట్రై దిస్ న్యూ. ఆయన అగ్రెసివ్ సీన్స్ చూసేసాం, పెద్దగా అరవటం, కేకలు పెడతాం, చంపేసి ఆకాశంలో పెడతాం, ఇలా చూసాం కదా. ఎక్కడో డైరెక్టర్గా మనకి మార్క్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇంటర్వెల్లో కూడా మేము మ్యాగీ చేసాం. నేను వంశీ గారికి ఫోన్ చేసి మ్యాగీ అనగానే వచ్చాడు మనోడు అడవుడిగా, మ్యాగీ ఏంటి కూడా అంటే ఇలా అంటే వెంటనే మనోడు బీసీ సెంటర్ ఫ్యాన్ మనోడు. సో మనోడు ఎగ్జైట్ అయ్యాడు, బాగానే ఉంది అంటే లిటరల్గా ఎక్స్పెరిమెంట్ చేసాం. జనరల్గా బాలకృష్ణ గారు అనుచరులు కాకుండా బాలకృష్ణ గారి మీద ఎక్స్పెక్ట్ చేస్తారు ఫైట్. అలాంటిది ఒక మకరంద్తో, ఒక ఊర్వశితో, తన సైన్యంతో స్టార్ట్ చేసి హీరోని లేట్గా తీసుకొచ్చాం ఇంటర్వెల్కి. రాగానే ఇప్పుడు 100 మందిని చంపుతాడంటే లేదు, మ్యాగీ పెట్టి పాపకి మ్యాగీ పెట్టి బాగుందా అనగానే చాలా హ్యాపీ ఫేస్తో చాలా కామ్ డౌన్గా ఉంటుంటే ఇవన్నీ కొత్తగా వర్కౌట్ అవుతున్నాయి. అదే హీ బికేమ్ అ చైల్డ్. ఆ పాపతో ఉన్నప్పుడు హీస్ రియల్లీ లైక్ అ చైల్డ్. సో 1 hour బిఫోర్ థాట్ వచ్చి వెంటనే డిఓపిని పిలిచి, వెంకట్ మాస్టర్ని పిలిచి, చక్రి అని నా స్క్రీన్ ప్లే రైటర్ నుంచి మా టీం మోహన్ కృష్ణ గారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు, నా టీం అందరూ, ఏడీస్ అందరూ. అండ్ వంశీ గారికి కూడా అంటే ఓకే బాగానే ఉంది అన్నారు. సరే
కొత్తగా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో ఒక పీక్స్ వాయలెంటిక్ మూడ్లో ఉన్న వైబ్రేషన్ మూడ్లో ఉన్న హీరో సెటిల్డ్గా కామ్ డౌన్గా క్యారెక్టర్ గ్రౌండెడ్గా మాట్లాడితే బాగుంటుంది అని చోక్ అవుతూ మాట్లాడితే బాగుంటుంది సార్ అనగానే ఆయన వెంటనే 5 minutesలో ఓకే డన్ చేసేద్దాం అమ్మా అని మెట్ల మీద కూర్చొని ఫస్ట్ టేక్ మీరు ఏదైతే చూసారో ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారో ఫస్ట్ టేక్ అది. ఇంకో టేక్ తీసేలోపే 400 మంది క్లాప్స్ కొడుతున్నారు. నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఆడియన్స్గా చూస్తున్నప్పుడు నాకు అక్కడ బాలకృష్ణ గారు కనపడరు, సీతారాం గారు కనపడతారు. అవును, ఇంజనీర్ సీతారాం గారు. And she was there. Was something else. Was really ఆ ఎపిసోడ్ ఇంకో ఎక్స్టెన్షన్ చెప్తా. నేను మనోడి ఫోన్ చేసి వంశీ గారికి చెప్పా, అదిరిపోయింది గురు, అది గురు బీప్ 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 వేసి చెప్పా. సార్ రాగానే ఒక ఇన్విజిలేటర్ లాగా సడన్గా ఒక రోజు వచ్చాడు. వచ్చి టక్వాలు కూర్చొని చూస్తున్నాడు. నేను చూస్తున్నా, మనోడిని గమనిస్తున్నా. ఏంటి పరిస్థితి, హై ఫీల్ అవుతాడా, కనెక్ట్ అవుతాడు, చూసి బయటికి వెళ్ళిపోయాడు గురు. నాకదే చెప్పాలి డైరెక్టర్గా, బాగుందో లేదో. వెళ్ళిపోయి బాలబాబు గారు ఫోన్ చేసేసాడు, బాబు మామూలు లేదు బాబు అని. ఊరిని గొడవ పడక ముందు నాకు చెప్పు బాబు, ఎక్స్పెరిమెంటల్ సీన్ చేసినప్పుడు ఫస్ట్ నాకు చెప్పాలి కదా అంటే. ఆయన ఎమోషన్ వచ్చేసి ఎప్పుడు ఆడియన్స్ ఎమోషన్ అండి. ఆయన ఆడియన్స్ ఎమోషన్ వచ్చేసి బేసిక్ గా మన హీరో గారికి కనెక్ట్ అవుతాం. సో ఆయన ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి బాలబాబు గారు. సో ఎప్పుడైతే మనోడి సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి, నేను పొగడతామని కాదు కానీ చాలా దగ్గరగా ఉంటాడు మనకి. నువ్వు కూడా వర్క్ చేసుకున్నావు కాబట్టి ఓ డౌట్ అడిగానే అంటే ఎక్కడో వాల్యుబుల్ పాయింట్ ఉంటుంది. లేదు తను అడిగిన డౌట్ని మనం కన్విన్స్ చేస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడు, అవునా గురు ఓకే గురు అని వెళ్ళిపోతాడు. సో తను ఎప్పుడైతే ఎంజాయ్ చేశాడో ఆ బ్లాస్ట్ అవుట్ ద థియేటర్ అనిపించింది. బాలకృష్ణ గారు వచ్చేసి అన్కండిషనల్ సపోర్ట్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చేసారు మీకు. అన్కండిషనల్. అప్పుడు నాకు ఆ వర్జన్ చూపించినప్పటికీ హెడ్ కట్ సీన్ లేదు, షూట్ చేయలేం మేము. అప్పుడు అది షూట్ చేయలే, దాన్ని. సో ఆ హెడ్ కట్ సీను ఇది అన్ని కలిసిన తర్వాత తమన్ చూసాడు ఫస్ట్ నా అందరికంటే. అప్పుడు తమన్ చూసి ఇమీడియట్ గా ఫోన్ చేశాడు, గురు సమరసింహారెడ్డి కొట్టేసే బ్లాక్ అవుట్ ఉంది, చూసావా నేను చూడలేదు, ఇంకా చూపించలేదు అని. అసలు 6:3లో సీన్ సమరసింహారెడ్డి సీన్ లా ఉంటుంది, దానికంటే ఎక్కువ బెటర్ ఇది సమరసింహారెడ్డి రీల్ ఇది అని తమన్ కాయిన్ చేశాడు. అది నేను వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు రిలీజ్ ముందు ఆ ట్వీట్ అని అలా సమరసింహారెడ్డి రిఫరెన్స్ అలా వచ్చింది దానికి బయటికి. ఓకే ఓకే. ఫస్ట్ జాయిన్ చేసిన సీన్ తమన్ చూసాడు అప్పుడు. అండ్ శ్రద్ధ, యూ ప్లేడ్ ఎ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్, వెరీ సటిల్. ఒక కలెక్టర్ క్యారెక్టర్ చేశారు. ఒక చిన్న ఏంటి అక్కడో నెగిటివ్ షేడ్ ఉందా అనిపించే ఒక చిన్న ఒక యాంగిల్ మీరు విట్నెస్ చేశారు. ఎలా అనిపించింది అంటే బాలకృష్ణ గారితో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు, సితారాతో రెండోసారి వర్క్ చేస్తున్నారు, ఏంటి హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ సార్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఎమోషనల్ కంటెంట్? Working with sir was easy. He makes life easy for you. He makes life he makes it very easy for you as a co-actor, because he goes out of his way to make you feel comfortable. And you know how he's chatty. Yeah. He doesn't like to stay quiet. He's not like in the zone or anything. Well, chala chill ga, like he'll just be talking about something. Hey, have you listened to this song? The Chusara movie, and some old movie he'll be talking about. I'm like, no sir, I haven't. You must watch it, Shraddha. Then he'll give me like why I should watch it. Like that's. బాస్ ఇంకో ఎందుకంటే ఆయన కూడా 6కి షార్ట్ అండ్ 5 కూర్చుంటారు, ఈవిడ కూడా 4:30 కూర్చుంటారు. సో బాగా అట్లాంటి వాటిల్లో మొన్న ఇది ప్రెస్ మీట్ కూడా అంతే 4 అని చెప్పారని సీరియస్ గా 4 కూర్చుంది. అయ్యో మన స్టాండర్డ్ టైమింగ్స్ తెలియదు 4 and 5. నేను ఇంకా 4 o'clock అంటే ఎప్పుడో దే విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అట్ 4 అని ఆశలో ఆ హోప్ లో ఉన్నాను ఇండస్ట్రీలో. ఐ మీన్ ఐఎమ్ వెరీ basic, like I come on time, like yeah, I mean on the first day always nervous I think all actors have this first day starting trouble koncham. But even for directors we have first day we're shooting the pre-climax portion. Okay. So chudandi, like I don't know what it is. I don't know why they had some personal problem with me or what, but they have scheduled first day of Shraddha shoot as the most important intense performance. Actually ade nijangane ayi undadu endukante జెర్సీ అప్పుడు కూడా ఫస్ట్ షెడ్యూల్ లో కరెక్ట్ మెయిన్ ప్రీ క్లైమాక్స్ ఎమోషన్ ఉంటుంది కదా, ఫ్లైట్ టికెట్ సీన్ అది కోఇన్సిడెన్స్. ఫస్ట్ హౌస్ సీన్ తీసాం అప్పుడు. మాది కూడా ఒక రాంగ్ ప్రతి ఒక్కసారి వీళ్ళు అందరూ నన్ను టెస్ట్ చేస్తారు. దిస్ ఇస్ లైక్ ఇఫ్ షీ కెన్ క్రాక్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే దెన్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అని. మేబీ అది ఒక సెంటిమెంట్ అనుకుంటా, సిన్స్ జెర్సీ వర్క్డ్ అవుట్ నౌ సీ ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ నెక్స్ట్ టైం ఆన్ ఐల్ బి వెరీ ప్రిపేర్డ్ ఫర్ మోస్ట్. మీరు అన్నారు కదా ప్రజ్ఞ బాలకృష్ణ గారికి కానీ నేను ఈవిడ గుడ్ లక్ చాను. yes, this is a fact. This can be written down on paper. సినిమాలో 2 సినిమాలు బ్లాక్ బస్టర్ నాకే. మీరు వచ్చేసి నందమూరి ఫ్యాన్ ఎందుకంటే అంటే వేరే హీరో లెవెల్ సినిమా చేయకూడదు. ఇదిగోండి చూడండి, నా క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది, మీ ఆన్సర్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అని అందరికీ తెలుసు. నేను సింపుల్ క్వశ్చన్ వేసాను, మొత్తం బ్యానరే వచ్చేసి పెద్దయిన మీద స్టార్ట్ అవుతుంది. అదే సరే ఓకే ఫైన్, మీకు బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఇప్పటి నుంచో ఉండింది, నా ఇది ఫైనల్ గా ఒక రియాలిటీకి వచ్చింది.
దానికి నిజంగా మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే వెనెవర్ మనం బాగా అభిమానించే వ్యక్తులతో మనం పనిచేసినప్పుడు మనం ముందు మన పేరు నిలుపుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర మన పేరు పాడవకూడదని ఒక చిన్న భయం ఉంటుంది. ఫైనల్గా ఈ రోజు వచ్చేసి సక్సెస్ తర్వాత మీరు అసలు ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేశారు, ఈ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్రాసెస్ శ్రద్ధ చెప్పినట్టు కొంచెం చాలా క్లినికల్గా రూల్స్ ప్రకారం అంత ప్రాపర్గా జరిగింది. సో దాంట్లో ప్రాసెస్లో ఏమీ ఆదాయం లేదు. కానీ ఆమె ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఎలా అంటే మీకు నిన్న 12th ఎర్లీ మార్నింగ్ మీతో 4:30 మాట్లాడాం కదా, ఆ టైంలో వచ్చే ట్వీట్లు మెసేజ్లు ఫ్యాన్స్ దగ్గర నుంచి నాకు కానీ బాబీకి ఫోన్ చేసి, బాబీ కూడా 4:35కి యూఎస్ నుంచి కాల్స్ వచ్చిన తర్వాత బాబీ ఎక్సైట్మెంట్ గొంతులో ఫ్యాన్స్ స్పేసుల్లో నేను వింటాం కదా అనానమస్ వెళ్ళి స్పేసులో ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారని కానీ ట్వీట్స్ చూస్తుంటే మనము మా హీరోతో మంచి సినిమా తీసిపెట్టామని కానీ లేకపోతే చాలా సాటిస్ఫై ఉన్నాం మేము ఫ్యాన్స్ చెప్తారు కదా మనకి, అది మనం పని చేసాం కానీ గ్యారంటీ మనకే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా నచ్చాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎమోషన్ కానీ శ్రద్ధ పోర్షన్ కానీ ప్రజ్ఞా జోస్కర్ పోర్షన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ఎమోషన్, అదే ఊర్వశి వచ్చినప్పుడు ఒక ఫన్, ఇవన్నీ మనం జనరల్ ఆడియన్స్ కోసం చేస్తాం. కానీ ఫ్యాన్ మూమెంట్స్ కోసం కొన్ని సినిమా చేస్తాం కదా, కొన్ని బ్లాగ్స్ అవన్నీ కరెక్ట్గా వర్క్ అయినాయా లేదా, బాలకృష్ణ గారు అందంగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఫ్యాన్స్ వాటిలో 100 వచ్చిందని గ్యారంటీ. ఎందుకంటే అంత ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. అలా మీరు పేరు తీశారు కాబట్టి ఏంటండి వచ్చేసి పెద్ద వైరల్ అయిపోయింది అసలు. వచ్చిన క్వశ్చన్ మీరు వచ్చి దానికి వచ్చిన అదే అసలు ఆ రోజు ఆ మీడియా అయినా అసలు నాకు శేఖర్ అసలు అలాంటి ఒక పాట పెట్టండి, పాట పంపించారు, బాగుందండి. షూటింగ్ పిలిచారు, వెళ్ళాను నేను. అసలు ఆ రోజు అక్కడ షూటింగ్లో స్టెప్ వేస్తున్నారనే విషయం నేను అబ్జర్వ్ కూడా చేసేలేదు, నాకు అబ్జర్వ్ చేసినట్లు ఏమో. ఎందుకంటే బాలకృష్ణ గారు ఉంటారు కదా టైంపాస్ అలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అసలు స్టెప్ గుర్తుకోలేదు. ఆ స్టెప్ని నేను డిజైన్ చేసినానంటే మాట్లాడారు, శేఖర్ మాస్టర్కి ఏం చేత కాదు కాబట్టి శేఖర్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి నేనే డిజైన్ చేశాను అనేది అడిగాడు ఆ మీడియా అతను ఆ రోజు నన్ను. ఇంకా నేను ఏం సమాధానం చెప్పను? మీరు ఆ పాటలో చేశారు, మీరు ఇంకా శేఖర్ మాస్టర్ ముగ్గురు కలిసి స్టెప్ వేశారు. కానీ ఆ విషయంలో నన్ను మోసం చేశారు. ఆ విషయం నాకు ఎప్పుడన్నా నేను శేఖర్ని కూర్చోబెట్టి నేను ఉండేవాడిని అక్కడ స్టెప్లోనా ఏదో ఒకటి. కాదు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడైతే మాత్రం ముందే శేఖర్ మాస్టర్ గారు నేను చెప్తాను మాత్రం నెక్స్ట్ టైం వచ్చేసి మీరు కూడా ఏంటి చెప్తున్నా మీరు అలా వచ్చి వెళ్ళిపోతారు. ఓకే అలా ఏదో సినిమా ఓపెన్ బ్యానర్ ని పడగానే ముందు తొడగొట్టిద్దాం, అప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి. లేదంతా కొంచెం సిగ్గు ఎక్కువ. నిజంగా ఈ రోజు మాస్ లో ఆ పాట నిజంగా వెళ్ళింది, బీభత్సంగా వెళ్ళింది. ఎందుకంటే వీడియో సాంగ్ రిలీజ్ ఎన్ని మిలియన్ చేసింది? 18 మిలియన్ దగ్గరలో. సో ఏదైతే పర్పస్ అయితే సర్వ్ అయింది చాలా. అండ్ అగైన్ నా కమింగ్ బ్యాక్ టు యూ, బాబీ డియోల్ సార్తో పనిచేశారు. బాబీ డియోల్ గారి పేరు నేను అనుకోలేదు, మేము 3-4 పేర్లు అనుకుని ఒకసారి నేను వంశీ గారు బాలబాబు గారి దగ్గరికి వెళ్ళాం. అన్ని పెద్ద పెద్ద పేర్లే. ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు టక్మన్ ఆయన బాబీ డియోల్ కూడా బాగానే ఉంటాడు కదమ్మా అన్నారు. మేము ఇద్దరు మెల్లగా ఏదైనా కాంప్లికేట్ అయితే మేము ఇచ్చుకుంటుంటాం, టేబుల్ ఉంటుంది కాబట్టి ఆయనకి మాకు కనపడదు కాబట్టి. సో మేము ఇచ్చుకుంటే మేము ఇద్దరం ఒక పేరు ఫిక్స్ అయిపోయి ఇంకా అసలు ఆయన పెట్టాలి, ఆయన పెడుతున్నామని చెప్దామని వెళ్ళాం. జనరల్ గా బాలకృష్ణ గారు కాస్టింగ్ ఏది ఇట్లో ఆయన ఇంకోటి ఇన్వాల్వ్ అవ్వరు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాం వేరే పేరు చెప్దామని. కానీ ఆయన వెళ్ళేటప్పటికి ఇలా అనేటప్పుడు సడన్ గా మా ఇద్దరికి కూడా ఏం అర్థం కాలేదు. సార్ రిటర్న్ వచ్చి ఇంకా యానిమల్ రిలీజ్ అవ్వలేదు, 3-4 months బిఫోర్ యానిమల్ రిలీజ్ అవ్వాలి అప్పటికి. ఇంకా I got to spend more time with Bobby Deol. So I can say that I got an insight into his life. Valki kuda, I mean, he's a very practical kind of person. He said, "Naku ippudu second life dorkindi. This is my second innings," and you know, he spoke about his struggles. Ela oka cinema, oka animal nunchi, like the kind of like people had forgotten maybe about him, and then people sort of started saying, "Oh, Bobby is amazing," ani like so he's like, "I'm not taking this for granted." What I have now, a film like, you know, Daku Maharaj, you can tell that he really appreciated it, and it was nice. It was wonderful. A very calm person. I remember on the first day of shoot, I think he had crazy headache, migraine, vertigo problem, but he was still like working through the whole day. So you can tell, Valki Telugu Telidu, even then you can prompting aina kuda, he was trying to perfect it, and like you can see it in the film now. It looks perfect. So he wanted to make the best of this opportunity, and you can tell in that effort. Very nice. Screen మీద నేను చూసుకున్నప్పుడు ఎందుకంటే మాంటేజ్ సాంగ్ షాట్స్ లో ఆ బ్యాక్ షాట్ ఆయన ఒక ఆశ్రమం అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఐ రియలీ వాంట్ టు మెన్షన్ దిస్. ఎందుకంటే ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చదివాను, అపారెంట్లీ హీ వాజ్ అగైన్ యాజ్ యూ సెడ్ ఈస్ అవుట్ ఆఫ్ వర్క్, ఇంట్లో కూర్చుని అలా ఉంటున్నప్పుడు
ఇది వచ్చింది, ఇది వర్కౌట్ అయిన తర్వాత అప్పుడు ఐ డెంట్ వాంట్ మై కిడ్స్ టు సీ దేర్ ఫాదర్ జాబ్లెస్. సో నౌ యానిమల్ సక్సెస్ అయింది, ఇది సక్సెస్ అయింది నౌ. బట్ ఎక్కడ వచ్చేసి ఆయన అదొక హీస్ రెస్పెక్టింగ్ హిస్ జర్నీ, హీస్ రెస్పెక్టింగ్ హిస్ సెకండ్ ఇన్నింగ్స్, హీస్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. హీస్ స్టిల్ ద సేమ్ పర్సన్, హీస్ స్టిల్ గ్రౌండెడ్. నౌ సీ ఎవ్రీబడి ఒకేసారి సక్సెస్ అయ్యారు ఒకే ఇయర్ లో. సన్నీ డియోల్ గారు వచ్చేసి గదర్తో, ఇక్కడ వచ్చేసి యానిమల్, అండ్ నౌ ఇయర్ బిగినింగ్ ఫస్ట్ సక్సెస్ వచ్చేసి ఇలాగొచ్చింది. యునో ఇన్ దట్ వే ప్రజ్ఞ ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేశారు. 2 ఫైట్స్ చేసినట్టున్నారు. 2 moments. Two moments. I know. I saw that. I loved it. I was so excited, and I think this was not the original plan. I think while shooting they planned the action sequence, and I was so grateful because it's my dream to do one action film. Truly. So I feel in some small way that got fulfilled, and also I feel like Bobby actually gave wrote and executed and shot very strong female characters. And somewhere Shraddha had already shot her portions in Rajasthan by the time I got into this scene. So somewhere I'm like, I'm pregnant, I am D-glam, what am I doing in the film? So you never look D-glam in the film. I can't look D-glam. You were not looking D-glam. No, I started with that sequence. I started with the song. So I started with the heaviest belly. My first day of shoot was the biggest stomach. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే మేము అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఫోటోషూట్ చేసాం. ఆ రోజు అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడాలి. అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలా, మానేయాలా, పొట్ట పెట్టాం, సరిపోలా, ఇంకొంచెం పెట్టాం, ఇంకొంచెం స్టమక్ పెట్టి, ఇంకొంచెం స్టమక్ పెట్టాం. బాబీ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఆల్రెడీ మీరు 6th month అన్నారు, ఇప్పుడు 8th month అంటారు, ఏంటిది ప్లీజ్. తర్వాత మా డిఓపి వచ్చాడు విజయ్ కార్తిక్ అన్నాడు. తను ఏంటంటే కథను బాగా అర్థం చేసుకున్నాడు. సో బ్రో உங்களுக்கு ஓகேவா அந்த மேக்கப் பிரைட்டா இருக்கு ப்ரோ, எனக்கு ఓకే இல்ல. They really scared me and looked. సో రావటం, టోన్ డౌన్ చేయటం, లిప్స్టిక్ వేసుకుంటే తీపి ఇచ్చేసేవాళ్ళం, అన్ని టకా టకా టకా. And stomach kept మనం అడ్వాన్స్ increasing after కొట్టకపోతే every మాత్రం సెల్ స్విచ్ ఆఫ్ చేసి జంప్ అయిపోయేది. అడ్వాన్స్ ఉంది బాలబాబు గారు చెప్పేశారు ఇల్లు అనే దాంతో పాపం స్టార్ట్ చేసిన తర్వాత లేట్ ఆన్ ప్రాసెస్ లో. And he started with me. My first day of shoot was the darkest skin that I've ever had, and least makeup that I've ever had in a film, the biggest stomach that I've ever had in a film. So I was really like, okay, this is how I look like. So when he gave me the action sequence, I was so happy, and it's actually a beautiful scene that we actually shot. You had blood on your face also, no? You have blood on your face. Oh, One beautiful scene I really want to mention is the scene between you guys. Yeah. టెంపుల్ సీన్. టెంపుల్ సీన్కి వచ్చేసరికి నాకు అక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆల్రెడీ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ పాత్లోకి వెళ్ళిపోయింది సినిమా. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇద్దరు ఫీమేల్ ప్రొటాగనిస్ట్ని తీసుకొచ్చి అక్కడ వచ్చేసి ఒక సటిల్ సీను, ఎమోషనల్ సీను, ఎండ్కి వచ్చేసి ద డైలాగ్ యూసే దానికి కూడా క్లాప్స్ కొడుతున్నారు. నాకు డాలస్ నుంచి ఫస్ట్ పొద్దున్న 4:30 షోలో మీద ఫోన్ చేసినప్పుడు అది యూఎస్ నుంచి లేండి, ఎక్కడి నుంచి ఆ సాంగ్ లో ఫాక్ షాట్ వేసాం కదా, దానికి పిచ్చి క్లాప్స్ అంట. ఈయన చూసి ఫైర్ దిగానే వెళ్ళిపోద్ది కదా, దానికి పిచ్చి క్లాపులు షాట్లు అంట. అసలు నేను అక్కడి నుంచి ఫ్యాన్లు మెసేజ్ ఫోన్లు చేస్తే ఆ షాట్ అదిరిపోయిందంటే ఇవి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చిన్న చిన్న. నాకు అసలు బాగా అంటే ఫస్ట్ హాఫ్ లో నాకు బాగా ఏది నచ్చింది ఏంటంటే సెకండ్ ట్రైలర్ లో కూడా ఉంటది, నువ్వు అరిస్తే బార్కింగ్, జస్ట్ రెండు బ్లాగులు ఈ పంచి అదిరిపోతుంది, ఏం డైలాగ్ లేకుండా అది ఆయన స్టాండర్డ్ ఉంటుంది చూసారు ఫోన్ కాల్ అది పెట్టాలి, అది కూడా బాగా భలే సింక్ అయింది. అది ఎందుకంటే రవికిషన్ గారితో లీడ్ వేసాం కదా, దానికి భలే సింక్ అయింది అది. అది నిజంగా అసలు ఫస్ట్ హాఫ్ ఇలాంటి ఒక చిన్న చిన్న ఎక్కడ ఆయన వచ్చేసి సీరియస్ గా ఉండు, సటిల్ యాక్షన్ అంత ఇంటర్వెల్ వరకు రెగ్యులారిటీని బ్రేక్ చేసాం కదా. మీరు అన్నట్టు మీరు నోటీస్ చేస్తాన్ని కూడా ఏంటంటే రెగ్యులర్గా నేను అరిస్తే సింహం, లేదంటే నేను సింహానిరా, ఇలాంటి మ్యాక్సిమం టోన్ డౌన్ చేయాలి, వద్దు న్యూ ఏజ్ ఆడియన్స్ రావాలి. బాలకృష్ణ గారు అంటేనే ఒక సుప్రీం పవర్, మనం ఎందుకు మళ్ళీ నేను సుప్రీం పవర్ అని ఆయన చెప్పాలి. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అనగానే విజువల్స్ చేస్తున్నారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఎప్పుడు అంత ఇంగ్లీష్గా సెటిల్డ్గా అంత స్టాండర్డ్గా గుచ్చినట్టు మాట్లాడలేదు. మైకేల్ జాక్సన్ ఎవరా నువ్వు అంటే మైకేల్ జాక్సన్, వార్నింగ్ చచ్చేవాడు కదా చంపేవాడు ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా కాస్టింగ్ వచ్చేసి నిజంగా స్వప్నక మెసేజ్ చేసింది సినిమా అని
అదేనాక మా సినిమా బాగా నచ్చింది, ఏరో నేను మాట్లాడాను కదా అయిపోయిన తర్వాత కాస్టింగ్ భలే చేశారు, కాస్టింగ్ బాగుంది అని నాకు సడన్ గా నాకు కూడా ఫోన్ చేసింది, నాకు ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే తను చాలా చాలా ఎంజాయ్ చేసింది. ఆ స్క్రీన్ ప్లే మనం సక్సీడెడ్ బాగా ఆ విషయంలో ఎవ్రీబడి వర్ లైక్ పాయింటింగ్ ఎట్ యూ, బట్ ఫైనల్ గా ఇక్కడ శ్రద్ధ క్యారెక్టర్ నుంచి రాబోయే ట్విస్ట్ ఏదైతే ఉందో అది అందరూ అంటే ఇట్స్ నాట్ లైక్ వావ్ ఆ ట్విస్ట్ కాదు, హార్ట్ కి చాలా మంచిగా అనిపించే ఒక ట్విస్ట్ అది. నిజంగా అది సక్సెస్ అవటం అనేది సినిమాకి బ్లాక్ బస్టర్ కి చాలా హెల్ప్ అయింది. I think post the twist is when you start appreciating the first half even more. You start thinking of it and like you కనెక్ట్ చేసుకుంటారు. you smile thinking, oh my god, it's such a beautiful relationship. Yeah. నిజంగా Some thrill. ఆయన పడుతున్న కష్టం దేనికి అనేది అది తెలిసినప్పుడు అది ఇంకా బాగా అది నిజంగా సెల్ఫ్లెస్. నిన్నటి నుంచి డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి నాకు సర్ప్రైజింగ్ గా ఏం చెప్తున్నారంటే, సార్ ఫస్ట్ హాఫ్ పీక్స్లో ఉంది ఆకాశంలో, ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోతున్నారు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కథ చెప్తున్నారు కదా, రిపీట్ ఆడియన్స్ సెకండ్ హాఫ్ కథకు వస్తున్నారు సార్, హోల్ ఫ్యామిలీస్. నాకు ఫస్ట్ చిన్నబాబు గారికి కాల్ చేశా పొద్దున్న వంశీ గారితో అయిన తర్వాత, అమ్మా బ్లాక్ బస్టర్ కొట్టేసాం థ్యాంక్స్ అమ్మా అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే, సెకండ్ హాఫ్ని చాలా పెద్ద రేంజ్ అంటున్నారు అన్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ కానీ, గ్లామరస్ మూమెంట్స్ కానీ, కామెడీ ట్రాక్లు కానీ, మాకు స్పేస్ ఉన్న చోట టూ సీన్స్ పెట్టాం. హీరో హీరోయిన్ కి మధ్యన ఒక సాంగ్ అంటే ప్రాపర్ సాంగ్ ఓన్లీ కంటెంట్ ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ దగ్గర కూడా వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు బాబిడియోలో అంత పెద్ద పిల్లని పెట్టాము, బాలకృష్ణ గారు ఒక 100 మంది బాలకృష్ణ గారు వెనకాల, ఒక 100 మంది బాబిడియో వెనకాల పెట్టి ఒక పెద్ద సెటప్ వేసి ఫైట్ చేయడం చాలా ఈజీ. కానీ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వక ముందు ఆయన హాస్పిటల్లో ఆ దెబ్బలతో ఉన్నారు. సో అయిపోయే టైంకి ఫ్లాష్ బ్యాక్ అయ్యే టైంకి మనం క్లైమాక్స్ హిట్ అయినప్పుడు అక్కడి నుంచి కట్ చేసి ఇంకో చోటుకి వెళ్ళి అలా రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళి కట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఫైట్ లాగా లేకుండా అది ఎంత న్యాచురల్గా ఉంచుతాం అనేది ఆ అట్మాస్ఫియర్లోనే ఫైట్ పెట్టాం. సో అది మాక్సిమం కొంచెం అది బ్రేక్ చేసాం అనిపించింది మాకు. రవికిషన్ గారి క్యారెక్టర్ కూడా భలే యూస్ చేసుకున్నారు మీరు. అక్కడ ఫస్ట్ హాఫ్ లో ఎంత బ్రూటల్ గా ఉంటుందో సెకండ్ హాఫ్ లో కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. ట్విస్ట్ బాగా being a part of the film, like oh my god he's back. The casting was on dot. ఎందుకంటే ఈవెన్ రిషి అని చెప్పేసి కన్నడ యాక్టర్. అవునవును. సో తను చూస్తే నేను తమన్ వచ్చేసి ఇలా చూస్తున్నాం, తన మీద కోపం వస్తుంది, నాకు తిని నచ్చట్లేదా అందుకే రా విలన్ అయ్యాడు. సో దట్ మీన్స్ కాస్టింగ్ వర్కౌట్ అయింది కదా, తను చేసే పని నాకు నచ్చట్లేదు ఎందుకంటే హీ వాస్ దట్ న్యాచురల్. చాలా మ్యాడ్ గా చేశాడు, ఎందుకంటే ఇంటర్వెల్ దాకా బాబిడియల్ గారు రారు. సో మాకు రవికిషన్ గారు ఉన్నారు ఫస్ట్. వీళ్ళ మించిన సుప్రీం పవర్ ఎవరో రావాలి. రాగానే అపీరెన్స్ లోను బాలయ్యబాబు గారి కోసం పెద్ద పెద్ద ఆల్రౌండ్ వాళ్ళు ఎవరో దిగబోతున్నారని ఫీల్ రావాలి. సో రిషి గారిని మేము అప్రోచ్ అవ్వగానే తన క్యారెక్టర్ విన్నారు, ఓకే చెప్పారు. తర్వాత లొకేషన్కి వచ్చి చేసిన తర్వాత చాలా మ్యాడ్ ఉన్నాడు తమ్ముడు. అతను ఎంత బాగా చేశాడంటే ఐ స్టిల్ రిమెంబర్, ఫస్ట్ టైం బాలయ్యబాబు గారిని కాల్చిన తర్వాత డైలాగ్ చెప్పాలి, 2-3 రకాలు చూపిస్తాడు నాకు. ఓకే సార్ అంటే సార్ బాలయ్యబాబు గారు వచ్చారు, మోకాళ్ళ మీద లీన్ అయ్యి అలా కూర్చొని ఉన్నారు. ఇతను ప్రాక్టీస్ చేస్తున్నాడు, నాకు టెన్షన్, రే బాలయ్యబాబు ఉన్నారు ఎదురు, నువ్వు త్వరగా చెప్పు అనే ఫీలింగ్ నాకు వస్తుంది. కట్ చేస్తే రోల్ కెమెరా యాక్షన్ అని చేశారు రిషి, మైండ్ బ్లోయింగ్. ఆ రోజే అనిపించింది ఇంటర్వెల్కి సాలిడ్. అంటే ప్రతి క్యారెక్టర్ ఒక బ్లాక్ బస్టర్ని ఎలివేట్ చేయాలి. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ ఇంటెన్సిటీస్ లెవెల్స్ బాగా చేయాలి. రిషి ఈజ్ అవర్ బెస్ట్ ఆప్షన్. చాకో గారి క్యారెక్టర్ వచ్చేసి నాకు ఇప్పుడు వరకు నిజంగా ఆయన నాన్ మలయాళం ఫిల్మ్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్. చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అంటారు. అసలు ఆయన పట్టుకుని ఇలా చెప్తుంటే ఏంటి, తన 16 కత్తి కాట్లు, ఒక బుల్లెట్ అయినా సరే నిలబడి అందరినీ ఇచ్చేసాడు. దానికంటే బాలకృష్ణ గారిని దగ్గరికి వెళ్ళి పంచుకుని నీకు ఇచ్చిన ఛాన్స్ చాలా ఎక్కువ, ఇప్పుడు దాకా నువ్వు ఎవరో చెప్పకుండా ఉండటానికి నువ్వు బయలుదేరు అన్ని అంటానికి కూడా ఆయనకున్న ఒక చిన్న ఇమేజ్ ఉంటుంది కదా మలయాళం, ఆ ఇమేజ్ బాగా వర్కౌట్ అయింది ఈయన కాబట్టి చెప్పగలిగాడు బాలకృష్ణ గారికి. కానీ ఆ విషయంలో బాలకృష్ణ గారు కూడా చాలా, అప్పుడు మేము పెద్ద ఆర్టిస్ట్ అనుకున్నాం, దానికి వద్దు ఇట్లా వెరైటీగానే వెళ్దామని ఆయన బాబీ పేరు సజెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు నిజంగా బాలయ్యబాబు ఆ విషయంలో వెరీ వెరీ ఓపెన్. అంటే ఈ సినిమాలో కాస్టింగ్ కావచ్చు, సార్ యాక్టింగ్ కావచ్చు, ప్రతిదీ చూస్తుంటే అరే కొత్తగా ఉంది. ఊరినే చెప్తారా ఇంటర్వ్యూ నిజంగా అనిపించింది. ఏది నేను వెళ్ళి తమని ఫోన్ చేయండి, నేను తమని ఇప్పుడు తొలి ప్రేమ లేకపోతే మజ్ను లేకపోతే రంగ్ ఇట్లా ఒక క్లాస్ సినిమాలు తీస్తూ, లేకపోతే మొన్న ఇప్పుడు అలాంటి లక్కీ భాస్కర్ తీసిన సినిమాలు డైరెక్టర్ కి అలా థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంత మాస్ సినిమా అసలు? ఏండి అదే చెప్తున్నాను, ఆడియన్స్ గా మేము కూర్చున్న తర్వాత ఆఫ్టర్ పాయింట్ వచ్చేసి మేము మాకు వచ్చేసి అక్కడ క్యారెక్టర్లకే కనెక్ట్ అవుతాం.
ఇప్పుడు అక్కడ ఏదైనా అన్నెసెసరీగా ఏంద్రా ఈ మీనింగ్లెస్ గా అనుకుంటున్నారు అలా ఏమో అనిపిస్తుంది? నాకేం అనిపించలేదు. అందుకని ఇంటర్వ్యూ చేస్తున్నా మేము ఏమన్నామో చెప్పండి, జెన్యున్ గా చెప్పండి. నచ్చకపోతే నేను ఇంటర్వ్యూ కిందకి వస్తా, ఎందుకు చేస్తా? నాకు నిజంగా జెన్యున్ గా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా ఫస్ట్ హాఫ్ లో మీకు చెప్పాను, పాపతో చేసే సీన్స్ నిజంగా నాకు వచ్చేసి అక్కడ నాకు వచ్చేసి నానాజీయే కనబడ్డారు. దాని తర్వాత వచ్చేసి అక్కడ కలెక్టర్గా చేస్తున్నప్పుడు నాకు సీతారాం గారే కనబడ్డారు. దాని తర్వాత డాకు అయినప్పుడు మహారాజా కనబడ్డారు. సో ఎక్కడైనా సరే ఆ పర్టికులర్ రోల్ కావాల్సిన సటిల్నెస్ కావచ్చు, లేకపోతే వైలెన్స్ కావచ్చు, క్యారెక్టర్ లో ఉండాల్సిన వైలెన్స్ అయ్యే కనబడి. నేను ఒక మాస్ బాలయ్య బాబు స్ట్రెంత్ ఎప్పుడు ఉంటుంది ఆయనకి, దాని గురించి ఎప్పుడు డిస్కషన్ లేదు. కానీ ఇప్పుడు ఈ జెన్జీ క్రౌడ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ 35s 30s లో మల్టీప్లెక్స్ లోనే హైదరాబాద్ లో ఈ మల్టీప్లెక్స్ బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళు కూడా బాలకృష్ణ గారి సినిమా ఇంత స్టైలిష్ గా తీసారంటే డిస్కస్ చేసుకుని థియేటర్కి రావాలనే ఉద్దేశంలోనే ఈ మిగతా టెక్నికాలిటీస్ మీద అంత స్ట్రెస్ చేసాం. టెక్నికాలిటీస్ అంటే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒకటి తమన్ గారు, ఇంకోటి విజయ్. బాలకృష్ణ గారికి చాలా మంచి క్లాసిక్ మాస్ సినిమా తీయాలి, అలా అని ఎక్స్పెరిమెంట్ చేసి డాక్యుమెంటరీ చేయకూడదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పి మళ్ళీ ప్రొడ్యూసర్కి డబ్బులు రాని సినిమా చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. సో మనోడు కూడా ఏంటంటే యంగ్స్టర్ అవటం వల్ల ఏంటంటే వరల్డ్ ఫిల్మ్స్ అన్నీ తెలుసు ప్రొడ్యూసర్కి, జైలర్, విక్రమ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తుంటారు. సో విజయ్ కార్తిక్ కన్నన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను, వెంటనే మరో టచ్లోకి వెళ్ళిపోయాడు వంశీ గారు. టచ్లోకి వెళ్ళిపోయి వెంటనే చాలా స్పీడ్ నెక్స్ట్ డే ఫ్లైట్ వేసి పిలిపిస్తారు. సో విజయ్ కార్తిక్ కన్నన్ రాగానే, ఇన్ఫ్యాక్ట్ విజయ్ గారిని అన్న తర్వాత నా టీంలో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే, జైలర్ అంతా ఒక కలర్ ప్యాలెట్లో ఉంటుంది, బాలకృష్ణ గారి నీ సినిమా అంటే ఎస్పెషల్గా ఇంట్రో బ్లాక్ మ్యాడ్నెస్ ఏదో వైలెన్స్ ఉంటుంది కదా, అది క్యాచ్ చేయగలరా అని ఒక డౌట్ స్టార్ట్ చేశారు. అంటే రెగ్యులర్ సినిమాలు తీసే కెమెరామెన్స్ బెటర్ కదా తెలుస్తుందని. బట్ మా ఫీలింగ్ ఏంటంటే ఒకటి ఐ కరెక్ట్గా ఉంటే మనం కనుక రాసుకోగలిగితే బాగా చెప్పారు, రెగ్యులర్ అదే ఫ్రేమ్ ఇంకొంచెం బెటర్గా అందంగా కనపడుతుంది అని ఒక కన్విక్షన్తో స్టార్ట్ చేసాం. తను కథ వినంగానే చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ మేము మెస్ ఫైట్ తీసినప్పుడు ఫస్ట్ బ్లాక్ చూడగానే నేను కిక్ వచ్చింది. అలా విజయ్ కార్తిక్ కన్నా హోల్ ఫిల్మ్కి తనకి మధ్యలో 1-2 ఫిల్మ్స్ ఏదైనా, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు బాలయ్య గారు 2-3 months మేము గ్యాప్ తీసుకున్నాం. అప్పుడు వేరే ఆఫర్స్ వచ్చినాయి, ఈ 40 days చేసి వెళ్ళని, వెళ్ళలేదు, ఉండిపోయి మాతోనే ట్రావెల్ అయ్యారు. సో టోటల్గా ఈరోజు ఈ సినిమా క్వాలిటీ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్ విజయ్ గారు. తమన్ గారు మాట అన్నారు ఇంటర్వ్యూలో, ఏంటి బండోడికి బాలయ్య ఉన్నారు, పక్కోడికి అనిరుద్ధులు, నిజంగా దగ్గరికి పక్కోడు ఉంటే అదే నిజంగా తమన్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ అది ఒక మ్యాజికల్ కాంబినేషన్ కింద తయారైంది. ఇప్పుడు ఐ థింక్ ఇది 4వ సినిమా, 4 సినిమాలకే అద్భుతంగా ఇచ్చాడు. ఈ సినిమాకి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ బీజిఎం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో పాప వచ్చినప్పుడు ఆయనకి మధ్యన ఒక బీజిఎం కొడతారు, ఒక చిన్న ఎమోషనల్ది, ఒక చిన్న నర్సరీ రైమ్ లాగా ఉంటుంది. ఓకే ఓకే, భలే ఉంటుంది మ్యూజిక్, చిన్న పియానో ఒక నర్సరీ రైమ్ లాగా ఉంటుంది. అసలు మీరు చెప్పిన బ్లాక్ లో కూడా ఇది ఓకే, ఇది ఎలివేషన్ షాట్, పాప వెనక్కి నడిచినప్పుడు ఒక చిన్న టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. అది కూడా అది విన్నప్పుడు నేను ల్యాబ్ లో మనం చూపించి అమ్మా అసలు ఏం ట్రాన్సిషన్ తీసుకొచ్చాడు. అది సడన్ పాప వెనక్కి నడిచినప్పుడు చిన్న గిటార్, అది మరి ఏం ఇన్స్ట్రుమెంట్ మనకి చిన్న నర్సరీ రైమ్ లాగా ఉంటుంది, లాగా ఉంటుంది. అది వచ్చింది, అది అసలు అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయిందిలే. ఇంకా ఆ ట్రాన్సిషన్ ఫట్ మనీ శైతాన్ అని టేక్ ఆఫ్ అవుతుంది. పాప రియాక్షన్ విజువల్స్ వేస్తున్నారు. పాప వచ్చి తను ఏం చూసిందో ఆడియన్స్కి వదిలేసింది, స్ట్రైట్గా వచ్చినప్పుడు చిన్న యాటిట్యూడ్తో చూడగానే వైబ్రేట్ అయిపోయింది హోల్ ఆడియన్స్. కానీ ఆ పాప ప్రమోషన్ దొరకలేదు షూటింగ్లో, మాకు 2-3 సార్లు ట్రై చేసిన, కానీ ఆ పాప అసలు ఎరక్కొట్టేసింది పాప మీద. అసలు నాకు ఈ చిన్నపిల్లలతో సినిమాలు బాగా దోశలో తాడు కానీ మనకి అసలు ఈ పాప కానీ అసలు భలే చేసింది పాప కూడా. యూ ఆల్వేస్ హ్యావ్ రిలేషన్ విత్ అ కిడ్, లెట్ ఇట్ బి జెర్సీ, లెట్ ఇట్ బి డాకు మహారాజ్. No, Lucky Charm వచ్చేసి వంశీ గారు. We'll try without kid also. We'll see. It will still be our success. Let's try that. You've done so many films, but ఇది commercial film అంటే Daku Maharaj is your first commercial commercial. ఏంటి reading all the comments on your Twitter or Insta? నాకంటే బాబీ కంటే ఇప్పుడు బాగా ఎంజాయ్
మామూలుగా ఎంజాయ్ Really, I was really in a celebratory mood. ఎందుకంటే like మామూలుగా I don't, the kind of films I do, you don't get the chance to say, oh, it చూసిన వాళ్ళు ఏంటి శ్రద్ధనేనా అని. Let her enjoy. She deserves it. I deserve it. But 56 crores and like this rating and you know like the numbers are just astronomical. I don't get to say that I did a film that did this kind of money. I have not. So and you only watch other films saying, oh, they made this much money. So now I'm part of this movie. I will show off. I'm just feeling so proud. And we're just talking about 56 crores on day one. Day one, yeah. Day one, and I think overseas వచ్చేసి ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అంత పెద్ద సక్సెస్ లేట్ గా వెళ్ళింది. దానికి తోడు ఎప్పుడు లేని డాలస్ లో స్నోఫాల్ ఇవన్నీ ఎక్కువ ఉండి 130 షోస్ 130 లొకేషన్స్ లో షోస్ పడకపోతే ఇది లేకపోతే 1 million ప్రీమియర్ కొట్టేసేవాళ్ళం. జస్ట్ లో మిస్ అయింది అది. పర్లేదండి అక్కడ 5 స్టార్ ఆగుద్దో లేదు నాకు తెలియదు కానీ ఇక్కడ డాకుమారా శాండ్ స్టార్ మాత్రం ఎక్కడ ఆగదు. లేదు బాలకృష్ణ గారికి హోప్ఫుల్లీ ఫస్ట్ 2 million ఫిల్మ్ అవుతుంది గ్యారంటీ. 100% అవుతుంది. అసలు కేక్ వాక్ అని అనుకుంటున్నాం హోప్ఫుల్లీ. నేను యాజ్ అన్ ఆడియన్స్, నేను యాజ్ అ ఫ్యాన్, నేను వచ్చేసి డెఫినెట్గా నాకు అంటే హోప్ అని కాదు, క్లియర్గా నాకు ఏంటి ఒక చిన్న ఏమంటారు టచ్ వుడ్ అవుద్దనే అనుకుంటున్నాను నేను. అదే నన్ను చూసారా మీ కైండ్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ హైదరాబాద్ మల్టీప్లెక్స్ వేర్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ నిన్నంతా. మీ అంటే ఇలా అనొచ్చో లేదు నాకు తెలియదు, బట్ వీ యాజ్ డైరెక్టర్స్ ఏంటి వి ఆల్ మనందరం ఇంచుమించు అటు ఇటుగా సేమ్ ఏజ్ ఉంటాం కాబట్టి వి ఆల్ ఎన్వీ యూ. ఎందుకంటే అసలు మీరు చేసిన సినిమాలు మీరు యూ ఆల్వేస్ వర్క్ విత్ డ్రీమ్ హీరోస్, ఆ డ్రీమ్ హీరోస్, and handling each one is different. Definitely. And how different was it handling Balakrishna garu? Idi mamuలుగా ఇప్పుడు హ్యాండ్లింగ్ హీరోలు నాకు తెలియదు కానీ ఈయన పెద్ద ఆర్టిస్ట్ గురు. కళాభాషణ కాదు అందుకే అంత వేరియేషన్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం చిరంజీవి గారిని ఈ సంవత్సరం బాలకృష్ణ గారు కూడా అంత బాగా హ్యాండిల్ చేయగలిగిన కారణం ఈయన పెద్ద ఆర్టిస్ట్ ఫస్ట్. నిజంగా సార్ ఇప్పుడు మీరు ఆన్ హ్యాట్రిక్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి వాల్టర్ వేరేతో బ్లాక్ బస్టర్ కొట్టారు, ఈ ఇయర్ వచ్చేసి డాకుమారాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ ఏంటి సార్? త్వరలో చెప్తాం కాదు. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కాబట్టి తమ్ముడు మనలో ఆర్టిస్ట్ లేకపోతే అసలు ఫస్ట్ డైరెక్టర్ అవ్వలేము కదా. మనం చూపించాలి, మనం కన్వే చేయాలి, మనం మన ఎమోషన్ ఆర్టిస్ట్ ఓన్లీ హీరోయిన్స్ దగ్గర ఆర్టిస్ట్. ఓహ్ అయితే ఆ టైప్ ఇంటర్వ్యూ నేను చేయాలి మీరు కదా. సో బాలకృష్ణ గారితో మీరన్నట్టు వాల్తెరు వేరే తర్వాత ఆనందంతో పాటు విపరీతమైన ప్రెషర్ కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఎప్పుడైతే సితారా నుంచి వంశీ గారు అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్ని, బాలయ్య బాబు గారు అండ్ బాబీ అని, ఓ బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్కి డైరెక్టర్గా ఒక కిక్ వస్తుంది, అలానే భయం కూడా వస్తుంది. ఆ బజ్ని సాటిస్ఫై చేయాలి, ఆ బజ్ని కాపాడుకోవాలి. అంటే ఒక డైరెక్టర్ పేరు అనౌన్స్ చేయగానే ఒక పెద్ద మాస్ హీరోతో ఓ ట్రేడ్ పాజిటివ్గా చూస్తుందంటే అది చాలా చాలా విపరీతమైన బాధ్యత. సో అది ఫీల్ అయ్యాను. సో రైటింగ్ స్థాయి నుంచి చాలా అలర్ట్గా ఉన్నాం. నాకు చాలా గుడ్ రైటింగ్ టీమ్ ఉంది. ఫర్ చెప్పుకుంటూ పోతే స్క్రీన్ ప్లే చక్రవర్తి రెడ్డి అని, నాకు 15 years నుంచి మేము ఇద్దరు రైటర్స్గా జర్నీ స్టార్ట్ చేసాం. సో తను తర్వాత మోహన్ కృష్ణ గారు అండ్ వినీత్, ఈ రైటింగ్ టీం ఉండేది. అలానే డైలాగ్స్ నందు బాను అని, వాళ్ళు కూడా చాలా మాస్ డైలాగ్ని క్లాస్గా అడుగుతున్నాడు డైరెక్టరు అని వాళ్ళు కూడా త్రూ అవుట్ మాతో ట్రావెల్ అయ్యారు. ఈవెన్ రైటింగ్ టీంలో కూడా అంటే స్క్రిప్ట్లో కూడా ట్రావెల్ అయ్యారు వాళ్ళు. సో ఇవన్నీ నేను వార్కి వెళ్ళడానికి ముందు ప్రిపేర్ అయిన గ్రౌండ్ వర్క్. రైటింగ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ మీకు అన్నెసరీ కామెడీ ట్రాక్లు ఎక్కడ ఉండవు. ఫస్ట్ హాఫ్ లో మీకు ఏదైతే కామెడీ కిడ్స్ ఆ కిడ్ తో వర్కౌట్ అవుతుందో, లేకపోతే అక్కడ ఆ హౌస్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళనే వాడుకున్నారు, అక్కడ వరకే కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కథలోకి సీరియస్ గా వెళ్ళిన తర్వాత ఎక్కడ అన్నెసరీగా ఇక్కడ వచ్చేసి కొంచెం సీరియస్ అవుతుందా, ఇక్కడ వచ్చేసి ముందు ఒక కామెడీ సీన్ అవుతుంది, ఇలా ఎక్కడ లేదు. ఇట్ వాస్ వెరీ ఆనెస్ట్, వెరీ వెరీ ఆనెస్ట్. దీనికి చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ ఇంటర్వ్యూస్లో చెప్పలేదు, ఇలా ఈ సినిమాని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారన్న డైరెక్టర్ గురించి మాట్లాడుకున్న. ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా నేను చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ చూశాను. బట్ ఇంతమంది రివ్యూ రైటర్స్ కానీ, మీడియా కానీ, ఆడియన్స్ కానీ, నిన్నెవడో అన్న ఫుల్ మంది తాగావా అంటున్నాడు ఒకడు. ఒరే నాకు అలవాటు లేదురా నేను అడిగి చెప్పలేకపోతున్నా. ఇంకోటి అంటే ఈ డ్రగ్స్ ఎక్కించుకొని ఉంటాడు రా హోల్ సినిమాకి అంటున్నాడు ఒకడు. ఎందుకు ఇంత వస్తుందంటే చిన్నబాబు గారికి కథ చెప్పాను. మీరు ట్రావెల్ అయ్యారు, మీరు 2 సినిమాలు చేశారు చిన్నబాబు గారితో. ఆయన చాలా కూల్గా లుంగి కట్టుకుని షర్ట్ వేసుకుని అలా కథ అన్నారు.
అప్పటికి వంశీ గారు వినేశారు, బాలకృష్ణ గారు ఓకే అన్నారు. ఊటీ వెళ్తాను నేను 5 daysలో షెడ్యూల్, 25 days. కథ అంతా విన్న తర్వాత అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దండి. బట్ నాకు ఒకటే అనిపిస్తుంది, డైరెక్టర్ మార్క్ ఏదైనా వదిలేస్తున్నారా, డైరెక్టర్గా మీరు కనబడే మార్క్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా అన్నారు. అనగానే నాకు ఆయన తిట్టాడా పొగిడాడా అని ఛాలెంజ్ ఇచ్చాడు నాకు నిజంగా చెప్తున్నా. బాబాయ్ అన్నారు సినిమా హిట్ బాబీ, ఇది హిట్, సేఫ్ గేమ్ లేదు కానీ నీ మార్క్ ఏదన్నా ఉంటే బాగుంటది, మార్క్ ఏదో మిస్ అవుతుంది, మార్క్ ట్రై చేయొచ్చు కదా అన్నారు. అనగానే ఎందుకన్నాడో తెలియదు, అంటే ఎక్కడి నుంచో నేచర్ చెప్పించిన ఈయన ద్వారా మనకని వెంటనే ఛాలెంజింగ్ తీసుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ షూట్ జరుగుతుంది కానీ ఎవరికి తెలియకుండా రీవర్క్ స్టార్ట్ చేశా. సో ఇంటర్వెల్కి ఆ మ్యాగీతో హీరోని మ్యాగీ చేయించాలి, మిగతా వాళ్ళ చేత ఫైట్ చేపిస్తాడు బాలబాబు గారు కామ్గా ఉండాలి. వార్నింగ్ అప్పుడు నేను అరిస్తే నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే ఆపాలి. ఇవన్నీ కూడా డైరెక్టర్గా నేను మార్కులు సంపాదించాలి అనే దాంతో డిజైన్ చేసుకుంటూ వెళ్ళా. ఈవెన్ ఆ మెట్ల సీన్ కానీ ఈవెన్ క్లైమాక్స్ కూడా ఫాస్ట్గా అయిపోవాలి. మళ్ళీ దానికోసం పెద్ద జాతర క్రియేట్ చేసి 100 మంది ఫైటింగ్ తీసుకొచ్చి చేయకూడదు. ఒక అంటే ఓ హోల్ ఫ్యామిలీ బాలయ్యబాబుని కాపాడుతానికి స్ట్రెచ్చర్ మీద పరిగెత్తుంటే ఆడియన్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ భయపడ్డారు. ఎందుకంటే ఓ మాస్ హీరోని ఎవడేం చేస్తాడో అనుకోవట్లా. ఎందుకంటే బాబీ డియోల్ చాలా లార్జర్ దాన్ లైఫ్గా చూపించాం. సో హీరో కొన్ని సైన్యం అంతా చనిపోతుంటారు. సో ఇవన్నీ కూడా థ్యాంక్స్ టు చిన్నబాబు గారు. మీ ముందు చెప్తున్నాను, ఆ రోజు ఆయన వేసిన ఒక ప్రశ్న, ఓకే ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఇలా అంటున్నాడు, ఎవరు అనరు నా సినిమా హిట్ అవుతుంది బాగా తీసేయమ్మా బడ్జెట్లో అంటారు జనరల్గా. ఆయన ఎక్కడో డైరెక్టర్ మార్క్ కనపడేలాగా ట్రై చేయండి బాబీ, మీరు యంగ్స్టర్స్ మా సినిమాలు తీస్తున్నాం, నీ సినిమాలు బాగుంటున్నాయి, బాగా బలంగా కనపడు అన్నారు. దాంతో ఫోకస్ చేసాం. Thank you so much to the audience, Telugu audience, all the people who are watching our film and giving it so much love. We are so thankful to you, and a huge thank you from the entire team. I know that this is a grand success because of you, so I'm so happy and proud of all of you. Thank you. తెలుగు ప్రేక్షకులందరికీ హోల్ డాకు మహారాజ్ టీం తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అన్ని సినిమాలు కష్టపడే తీస్తాం, బట్ ఓ సినిమా సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినప్పుడు నిజంగానే మాకు ధైర్యం వస్తుంది, హానెస్టీ పేస్ బ్యాక్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈ సంక్రాంతికి ఇప్పుడు కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటున్నారు బాలయ్యబాబు గారిని, హంటింగ్ స్టార్టెడ్ అంటున్నారు, బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన బ్లెస్సింగ్సే మాకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాచ్ డాకు మహారాజ్ ఇన్ థియేటర్స్.